హలో అండి, నమస్తే అందరికీ. వర్షం పడిందండి ఈరోజు. మా మొక్కలు అయితే ఎంత కళకళలాడుతున్నాయో. ఇప్పుడైతే ఎండలు పోతున్నాయా మళ్ళీ వస్తాయా అనేది పక్కన పెడితే, ఇప్పుడైతే ఇలా ఫ్రెష్గా తోటకూర కోసుకున్నాను, కొన్ని పనులు చేసుకున్నాను. ఉదయాన్నే వచ్చానండి. చూడండి ఎంత మంచి తోటకూర వచ్చిందో, అసలుకి మంచిగా ఉంది. ఇప్పుడైతే నేను కొన్ని పనులు చేసుకున్నానండి. ఏమేం చేశానంటే, ఇదిగండి ఇట్లా దీంట్లో ఉంది తోటకూర, అదంతా పీక్కున్నా. మిరప మొక్క ఒకటి ఉంది, తర్వాత నాటుకుంటానని ఇంకా అట్టుపెట్టి అట్లాగా చాలా కుండీలలో కలుపు తీసుకున్నానండి. ఇంకా ఇవన్నీ మొన్న చూపించాను కదా, వీటిల్లో ఇంకేదన్నా విత్తనాలు పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తానండి. చాలా కుండీలలో అయితే గడ్డి లాంటిది, కొన్ని పిచ్చి మొక్కలు, అటిక మామిడాకని అట్లా చాలా వరకు పీకేసుకున్నాను. ఇవన్నీ ఇట్లాగా గంగబాయిలాకు ఇవన్నీ కొంచెం కొంచెం అక్కడక్కడ చాలా కుండీలలో చేసుకున్నానండి. తోటకూర పీక్కున్నా. ఇదిగండి బెండకాయలు. ఇట్లా మనం పండించుకుంటుంటే కూరగాయలు ఏదో ఒకటి మనకి కూరకి ఉపయోగపడతాయండి. ఓకే అండి. ఇదిగండి అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కుండీలలో కూడా చాలా వరకు గడ్డి అంతా పీకేసుకున్నా. కొన్ని వంగ మొక్కలు తీసేసాను, ఇక్కడ బాగలేవు, కొన్ని ఉంచాను. అటు సైడ్ కూడా గడ్డి అంతా పీకేసుకున్నా. ఇదిగండి బెండకాయ ఒకటి ముదిరిపోయింది. ఇదిగండి ఇంకొకరు చల్లబడితే బాగుండు, ఇది ఒకరు ముదిరి బాగానే ఉంది. ఇదిగండి బెండకాయలు. ఇదిగండి ఒక 5 బెండకాయలు చిక్కినాయి, 2 వంకాయలు చిక్కినాయి. తోటకూర కోసుకున్నాను. మనం ఇట్లా మొక్కలను పెంచుకుంటుంటే మనకి ఏదో ఒక కూరగాయలు అనేది నిత్యం వస్తూనే ఉంటాయండి. అందరూ వీలున్నంత వరకు మొక్కలు పెంచుకుందాం, మన కూరగాయలు మనం పండించుకుందామండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.